చూస్తుండగానే ఎండ బారెడు పొద్దెక్కింది. ఇంట్లో పనులన్నీ చకచక అయిపోతున్నాయి. నీలకంఠం ఆఫీసుకు వెళ్ళడానికి ఆయుత్తమవుతున్నాడు. సుజన స్కూలుకి వెళ్లే హడావిడిలో జడ వేసుకుంటోంది. మహారాణులు ఉదయం 9 అవుతున్నా పడకల మీద నుంచి లేవరు. చేసి పెట్టేవాళ్ళుంటే సరి సాగించుకుంటారు అంటూ వరలక్ష్మి వంటింట్లో గిన్నెలు బడబడ చప్పుడు చేస్తుంది బోదుకుంటూ. భోజనానికి అప్పుడే అక్కడికొచ్చిన సుజన, ఏంటమ్మా ఎవరి మీదో కేకలు వేస్తున్నావు అంది కొంచెం విసుగ్గా. అవునులే, నాకేం పనుంది? అందర్నీ కేకలేయడం తప్ప మీరు చేసే పనులు కనిపించవు. చేసి పెడుతుంటే కూర్చుని తినాలని నాకు ఉంది. బారెడు పొద్దెక్కిన పక్కలొదలని మీకు చెల్లుబాటు అవుతుంది చేసినా చేయకపోయినా. ఆ పని ఈ పని చేస్తూనే గబగబా మాట్లాడేసింది వరలక్ష్మి. తల్లి ఎవరినంటోంది తెలిసిపోయింది సుజనకు. ఆ రోజు భవానీ ఇంకా నిద్ర లేవలేదు. వరలక్ష్మి కోపానికి అదే కారణం. అదేంటమ్మా, ఏ రోజు అక్క పొద్దున్నే లేస్తుంది కదా, ఈ రోజు బద్ధకంగా ఉండి లేవలేదేమో అంది సుజన. అవును, బాగుండదు. ఎందుకు బాగుంటుంది? ఎవరికీ బాగుండదు ఇంట్లో. నేనొక్కదాన్నే నల్లరాయిలా ఉన్నదాన్ని. నేను మనిషిని కానాయే. తూర్పున చొక్క పొడిచినప్పటి నుండి మొదలు వెధవ చాకరి నేనెవరితో చెప్పుకోను అంది విసురుగా వరలక్ష్మి. అబ్బబ్బా, ఎందుకమ్మా అనవసరంగా ఆ మాటలు? నీకు ఒంట్లో బాగుండకపోతే నువ్వు వెళ్ళి పడుకో. ఏ రోజైనా అక్క ఇంత ఆలస్యంగా లేచిందా? చిరాగ్గా అంటూనే అక్కడి నుంచి కదిలిపోయింది సుజన. సుజన వెళ్లిన దిశనే చూస్తూ ఎందుకో అదంటే పడిచొస్తుంది. కూతురుపై కలిగిన కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక గరిటతో కూర గిన్నెను టంగును కొట్టింది. ఆ దెబ్బకి గిన్నె కంగుమని పావుగంట సేపు గింగిర్లెత్తిపోయింది. సుజన సరాసరి భవానీ గదిలోకి వెళ్ళింది. భవానీ ఇంకా ముసుగు పెట్టుకుని నిద్రపోతూనే ఉంది. అక్క, అక్క నిద్రలేవే, చాలా పొద్దెక్కింది అంటూ దుప్పట తొలగించింది సుజన. భవానీ చేయి పట్టుకుని చూసి ఉలిక్కి పడింది. భవానీ ఒళ్ళు కాలిపోతోంది జ్వరంతో. అక్క అంటూ మెల్లగా పిలిచింది మళ్ళీ సుజన. "ఉమ్" అంటూ మూలిగి కదిలింది భవాని. అక్క, ఏంటే జ్వరం వచ్చినట్టుంది, లే అంటూ లేపింది. అప్పుడు పూర్తిగా కళ్ళు విప్పి చూస్తూ, అబ్బా చలిగా ఉందే, కళ్ళు మంటలు, తలనొప్పి అంది భవాని. దుప్పటి మళ్ళీ ముసుగు పెట్టింది. ఉండు, నాన్నతో చెబుతాను అంటూనే వెళ్లి హాల్లో ఉన్న తండ్రితో, నాన్న, అక్కకి బాగా జ్వరం వచ్చింది అని చెప్పింది. ఆఫీసుకు వెళదామనుకుంటున్న నీలకంఠం జ్వరమా అంటూనే తొందరగా గదిలోకి వెళ్ళాడు. అమ్మా, భవానీ అంటూ మెల్లగా ఆప్యాయంగా పిలిచారు. తండ్రి ఎప్పుడో గాని తనని ప్రేమగా పిలవడు. మనసులో ప్రేమున్నా పినతల్లి కారణంగా పైకి కనిపించనివ్వరు. ఇప్పుడు ఆయనొచ్చి అంత వాత్సల్యంగా పిలిచేసరికి భవానికి దుఃఖం ఆగలేదు. మాట్లాడలేకపోయింది. అమ్మా, భవానీ జ్వరం వచ్చిందా? ఎప్పటినుంచి తల్లి? చెప్పకూడదటమ్మా. కూతురి చేయి పుచ్చుకుని ప్రేమగా నిమురుతూ అడిగారు. ఇప్పుడే నాన్న జ్వరం వచ్చింది అంది వెక్కుతూనే. పిచ్చిదానా, ఎంత మాత్రం దానికి ఏడుస్తావెందుకు? డాక్టర్ని తీసుకొస్తానుండు అంటూ అప్పటికప్పుడు డాక్టర్ని పీల్చుకుని వచ్చారాయన. డాక్టర్ వచ్చి చూసి కంగారు పడనక్కర్లేదని, మామూలు జ్వరం 2 రోజుల్లో తగ్గుతుందని ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళాక నీలకంఠం ఆఫీసుకు వెళ్ళాడు. సుజన మాత్రం ఆ రోజు స్కూల్ మానేసింది. అనవసరంగా అటెండెన్స్ పోగొట్టుకోవడం ఎందుకు సుజీ, స్కూల్కి వెళ్ళు అంది భవాని. వద్దులేక్క, మరేం పర్వాలేదు. మా మాస్టర్లు సరిగ్గా రావడం లేదు క్లాసులకి. నీకేమైనా కావలిస్తే ఇవ్వద్దు అంది సుజన. ఆ మాత్రం నేను ఇవ్వగలనులే, స్కూల్కి పో అంటూ కసిరింది వరలక్ష్మి. ససేమిరా వెళ్ళనంది సుజన. లోకం పోకడ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న స్వీట్ 16 తల్లి అక్క పిలిచి ఏదైనా అడిగితే నిర్లక్ష్యం చేస్తుందేమోనని ఉండిపోయింది. అనుకోకుండా కాలేజీకి 3 రోజులు సెలవులు రావడంతో శంకరం ఇంటికొచ్చాడు. వచ్చినప్పటి నుండి శంకరం ఓ శుభవార్త భవానీతో చెబుదామని 1000 కళ్ళతో వెతికాడు. వాళ్ల డాబా మీద కనిపిస్తుందేమోనని తమ డాబాయికి చూశాడు. వాళ్ళకి వీళ్ళకి మధ్య గోడ ఎత్తుగా లేకపోవడంతో వరండాలో నిలబడి వాళ్ల వరండాలోకి చూశాడు. ఏమీ తోచక వీధి గేటు వరకు 4 సార్లు వెళ్లి వెనక్కు తిరిగొచ్చాడు. కొడుకు అవస్థ చూసి తనలో తను ముసిముసిగా నవ్వుకుంది సుభద్ర. ఇంకాగలేక, అమ్మా, భవానీ మన ఇంటికి రావడం లేదా అని అడిగాడు. వస్తూనే ఉందిరా. వాళ్ల పినతల్లికి అది మన ఇంటికి రావడం ఇష్టం ఉండదు. ఈ మధ్య రావడం తగ్గించింది. అయినా రోజులో ఏదో క్షణం కనిపిస్తూనే ఉండేది. నిన్న ఇవాళ అసలు నాకు కనిపించలేదు అంది సుభద్ర. సుభద్ర ఎప్పుడో గాని వరలక్ష్మి వాళ్ళింటికి రాదు. ఆ కారణంగా వరలక్ష్మికి సుభద్ర అంటే పడదు. మరి అవసరమయ్యి తప్పని పరిస్థితుల్లో వరలక్ష్మి వీళ్ళింటికి, సుభద్ర వాళ్ళింటికి వెళతారు. ఆ రోజు సాయంత్రం సుజన వాళ్ల వరండాలో నుంచున్న శంకరాన్ని చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ భవానీ గదిలోకి వెళ్ళింది. అక్క, శంకరం గారొచ్చారే అంది మెల్లగా. కళ్ళు మూసుకుని పడుకున్న భవానీ ఆ మాటలకి ఉలిక్కిపడి లేచి, ఎక్కడా అంది తొందరగా. సుజన నవ్వింది.
ఆ నవ్వు చూసి తనని సుజన ఆటలు పట్టిస్తుంది అనుకుంది భవాని. ఇక్కడ కాదే, వాళ్ళ ఇంటికొచ్చారు అంది సుజన అదే నవ్వుతో. ఇప్పుడెందుకొచ్చారబ్బా శంకరం అనుకుంది మనసులో భవాని. భవాని శంకరం అప్పుడప్పుడు కలుసుకోవడం, ఉత్తరాలు రాసుకోవడం సుజనకు తెలుసు. భవాని కూడా శంకరం గురించి చూచాయిగా సుజనకు చెప్పింది. అందుకే తల్లికి తెలియకుండా అప్పుడప్పుడు అక్కని ఏడిపిస్తూ ఉంటుంది. మొన్న రాసిన ఉత్తరంలో వస్తానని కూడా రాయలేదు, ఇప్పుడు సెలవులేమున్నాయి అనుకుంది. దిక్కుమాల జ్వరం ఇప్పుడే రావాలా? శంకరాన్ని చూడడం ఎలాగా? కనిపించకపోతే ఏమనుకుంటారో అనుకుంది. మనసులో ఏమనాలో ఏం చెప్పాలో తోచక సుజన వైపు చూసింది. అక్క కళ్ళల్లో భావాన్ని చదివిందల్లా, అక్కయ్య, ఆయన్ని ఇక్కడకు రమ్మనమని చెప్పనా అని అడిగింది సుజన. వద్దొద్దు కంగారుగా అంది భవాని. తిన్నికి తెలిస్తే అంటూ ఆగిపోయింది. పర్వాలేదులే. వద్దు సుజీ, వద్దు. ఆయన ఈసారి కనిపిస్తే నాకిలా జ్వరం వచ్చిందని చెప్పు చాలు అంది భవాని. సుజన రివ్వున బయటకు దూసుకుపోయింది. అవతల శంకరం కనిపించలేదు. వీధి గేటు వరకు వెళ్ళింది. అవతల వాళ్ల గేట్లో నుంచున్న శంకరం కనిపించాడు. అతనితో ఎప్పుడోగాని మాట్లాడని సుజనకు అతనితో మాట్లాడాలంటే భయం వేసింది. మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ శంకరం దగ్గరకు వెళ్ళింది. నెమ్మది నెమ్మదిగా తన దగ్గరకొచ్చిన సుజనను చూసి పలకరింపుగా నవ్వాడు శంకరం. ఆమెతో కొంచెం మాటలు కలిపితే భావాని గురించి తెలియొచ్చునని శంకరం ఆలోచన. బాగా చదువుతున్నావా సుజన అని అడిగాడు. అంటూ నవ్వింది సుజన. తర్వాత ఏం అడగాలో తోచలేదు అతనికి. నేరుగా భావాని గురించి అడిగితే ఏమన్నా అనుకుంటుందేమో అనుకుంటూ సుజనకేసి చూశాడు. అదే క్షణంలో సుజన, మరేమో అక్కకి జ్వరం వచ్చింది, అలా అని మీకు చెప్పమంది అంది తడబడుతూ. జ్వరమా? ఎప్పటినుంచి ఆతృతగా అడిగాడు. 3 రోజుల నుంచి అని వెనుతిరిగి వస్తానండి అంటూ వెళ్ళిపోయింది సుజన. భవానికి జ్వరంగా ఉంది, అందుకే పాపం ఎక్కడా కనిపించలేదు. వెళ్ళి చూసొస్తే వాళ్ళ పెద్దవాళ్ళు ఏమనుకుంటారు? నీలకంఠం గారి కోసమని వంక పెట్టుకుని వెళితే ఏం పని మీద వచ్చానని ఆయన అడిగితే ఏం చెబుతాడు? మళ్ళీ అంతలోనే గుర్తుకొచ్చింది. ఈ సమయంలో ఆయన ఇంకా ఆఫీసు నుంచి ఇంటికొచ్చుండ్రు. అదేం తెలియనట్లుగా ఆయన ఉన్నారా అంటూ వెళితే, అవును అలాగే వెళతాను, ఆ తర్వాత ఏమన్నా జరగని అనుకుంటూ శంకరం అప్పటికప్పుడే నీలకంఠం ఇంటివైపు వెళ్ళాడు. వరండాలో ఎవరూ లేరు. అటు ఇటూ చూశాడు ఒకసారి. వరండా నుంచి ఎదురుగా అటు దొడ్డిగుమ్మం కనిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అటునుంచి వరలక్ష్మి లోపలికొస్తూ వరండాలో సంశయంగా నిలబడిపోయిన శంకరాన్ని చూసింది. 1-2 సార్లు తప్ప పెద్దగా శంకరాన్నెప్పుడూ చూడలేదామె. అయినా ఆమె సుభద్రమ్మ కొడుకని ఊహించింది. ఎవరు కావాలి అని అడిగింది నెమ్మదిగా. శంకరం తడబడ్డాడు. నీలకంఠం గారు లేరాండి అన్నాడు. లేరు, ఇంకా ఆఫీసు నుంచి రాలేదు, కనుక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లుగా చెప్పింది వరలక్ష్మి. ఎలా ఇంకా లోపలికి వెళ్ళడం? శంకరం అనుకుంటుండగానే పక్క గదిలోంచి సుజనొచ్చింది. వస్తూనే, అరే మీరా, రండి రండి కూర్చోండి అంటూ హాల్లోని కుర్చీ చూపించింది. శంకరంకి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఆమె చెప్పిందే తడవుగా గబగబా వెళ్లి ముందు గదిలో కుర్చీలో కూర్చున్నాడు. మనసులోనే సుజనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ. వరలక్ష్మి ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయింది. సుజన అది గమనించి, అక్కయ్య గదిలో పడుకుంది, వెళ్ళి మాట్లాడండి అంది. శంకరం ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. సుజనకి తన గురించి అంతా ఏదో ఆమెకు తెలిసిపోయిందనుకుని సిగ్గుపడ్డాడో క్షణం. సుజన వైపు సూటిగా చూడలేకపోయాడు. కాని సుజన శంకరంతో ఆ మాట అనేసి లోపలికి వెళ్ళిపోయింది. శంకరం లేచి భావాని ఉన్న గదివైపు వెళ్ళాడు. మెడ వరకు దుప్పటి కప్పుకుని నుదుటి మీద 2 చేతులు మడిచిపెట్టి పడుకునుంది భవాని. మెలకుగానే ఉంది. గదిలో అడుగుల చప్పుడు విని కళ్ళెత్తి చూసింది. కుడి చెయ్యి ప్యాంటు జేబులో పెట్టుకుని లోపలికొస్తున్న శంకరాన్ని చూసి సంభ్రమంగా లేవబోయింది. ఆహా, లేవకు భవాని, జ్వరమంట కదా అని అడిగాడు నెమ్మదిగా. అతను లేవద్దన్నా వెనక అలాగే మంచం మీద లేచి కూర్చుంది. 2 రోజులుగా దువ్వని జుట్టు రేగి బాగా ఎత్తుగా ఉంది. శంకరం అడిగిన దానికి సమాధానంగా, అవును, ఎప్పుడొచ్చారు మీరు అంది, ముఖాన పడుతున్న జుట్టుని పైకి సవరించుకుంటూ. అనుకోకుండా 3 రోజులు సెలవులొచ్చాయి, ఉదయం వచ్చాను. అవును, టెంపరేచర్ ఎంతుంది? మందేమైనా వేసుకుంటున్నావా అంటూ చొరవగా భవానీ ఎడం చేయందుకుని పల్సు చూడసాగాడు. అతను అలా చూస్తుంటే భవానీకేదో సంతృప్తిగా ఉన్న పిన్నొస్తుందేమోనని భయంగానే ఉంది. వచ్చి చూస్తే ఇంకేమైనా ఉందా? శంకరం చెయ్యి వదిలేస్తూ, టెంపరేచర్ లేదు, నార్మల్గా ఉంది అన్నాడు. అవును, ఇవాళే తగ్గింది అని, మీరు కూర్చోండి, నుంచునే ఉన్నారు అంది భవాని. ఏంటో నీకు జ్వరం వచ్చిందని తెలియగానే చూడకుండా ఉండలేకపోయాను. సాహసం చేసి వచ్చేశాను. మీ వాళ్ళేమన్నా అనుకుంటారేమోనైనా ఆలోచించకుండా నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు నుంచునే. భవాని ఏం మాట్లాడకుండా చూస్తుండిపోయింది. భవాని, నీకో శుభవార్త.
చదువు పూర్తవడంతోటే పై చదువుకి విదేశాలకి వెళ్ళాలని వీసా కోసం అప్లై చేశానని చెప్పాను కదా. వచ్చింది భవాని. ఇక్కడ చదువు పూర్తవడంతోనే వెళతాను. ఆ మధ్యకాలంలో మన పెళ్ళైపోతే నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాను అన్నాడు శంకరం. భవాని ఆనందంతో తలమునకలైంది. నిజం అని అడిగింది సంభ్రమంగా. నిజం భవాని. అసలు ఫారెన్ వెళ్లే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను. భగవంతుడి దయవల్ల వచ్చింది. నిన్ను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఈ వార్త అమ్మకు నీకు స్వయంగా చెబుదామని వచ్చాను అన్నాడు శంకరం. చాలా సంతోషంగా ఉంది శంకరం. భగవంతుడు అనుకూలిస్తే ఇద్దరం వెళదాం. లేకుంటే మీరే వెళ్ళి ఆ చదువు పూర్తి చేసుకురండి అంది ఆరాధనాపూర్వకంగా అతని కేసి చూస్తూ. లోపలికి వెళ్లిన సుజన, అమ్మా, శంకరం గారొచ్చారు, కొంచెం కాఫీ కలపవే అంది. నా చేతిలో పనుంది. ఆయన ఇప్పుడు కాఫీ ఏంటి అంది వరలక్ష్మి ఏదో పని చేస్తూనే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు అంది సుజన. సుజన సాధారణంగా ఎవరికీ భయపడదు. ఆమెకి తండ్రి దగ్గర బాగా చనువు ఉంది. తల్లి ఏమన్నా లక్ష్య పెట్టదు. సుజనకు భవాని అంటే ప్రాణం. ఆమెని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోదు. ఇంకా తననన్నా భరిస్తుంది గాని. నా చేతిలో పని కాలేదన్నాను అంది మళ్ళీ వరలక్ష్మి. అయితే నేనే కల్పిస్తాలే అంటూ ఆ పనికి సిద్ధమైంది సుజన. అతడెందుకొచ్చాడసలు? నొసలు చిట్లించి చేతిలో పనా పడిగింది వరలక్ష్మి. ఏమో, ఎందుకొచ్చారో అడగలేకపోయావు నువ్వు అంది కొంపటి విసవిస విసురుతూ సుజన. వరలక్ష్మి కూతురి సమాధానానికి మింగేసేలా చూసి మూతి తిప్పుకుంటూ రోటి దగ్గర చేరి బరబర కందిపచ్చడి రుబ్బసాగింది. వస్తాను భవాని. దీపావళి 2 రోజులుంటానిక్కడ అంటూ భవానీతో చెప్పి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి వదిలేశాడు. హాల్లోకి రాబోతున్నంతలో సుజన ఎదురొచ్చింది కాఫీ గ్లాస్తో. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఈ కాఫీ తీసుకోండి అంది నవ్వుతూ. వద్దమ్మా, ఇప్పుడు కాఫీ ఎందుకు అన్నాడు శంకరం మొహమాటంగా. పర్వాలేదు, తీసుకోండి. మీరెప్పుడూ మా ఇంటికి రారుగా అంటూ బలవంతం పెట్టింది సుజన. శంకరంకి తప్పలేదు. ఆమె చేతిలో గ్లాస్ అందుకుని కుర్చీలో కూర్చున్నాడు తాగుతూ. నిజానికి ఎప్పుడు ఆ ఇంటికి రాడు శంకరం. అయినా అతనికేం పనుంటుంది? నీలకంఠం గారితో ఎప్పుడైనా మాట్లాడతాడు. అలా ఎప్పుడో ఒకసారో 2 సార్లు వచ్చాడంతే. శంకరం తాగి ఖాళీ గ్లాసు కుర్చీ పక్కన పెట్టేస్తూ వస్తానమ్మా సుజన అంటూ కదిలాడు. అతను కాఫీ తాగే లోపల 2-3 సార్లు ఆ పక్క తలుపు సందు నుంచి చూస్తూనే ఉంది వరలక్ష్మి. భవాని మటుకు నీరసంగా ఉండడంతో పడుకునుండిపోయింది. సరిగ్గా అతను వీధి గుమ్మంలోంచి వెళ్లేసరికి అట్నుంచి నీలకంఠం గారు ఎదురొచ్చారు ఆఫీసు నుంచి. అదేంటోయ్, అప్పుడే వెళ్ళిపోతున్నావు? పద లోపలికి, కాసేపు కూర్చుందాం. ఎప్పుడొచ్చావు అసలు వైజాగ్ నుంచి అంటూ పలకరించారు. ఆయనను కాదని తోసుకుపోవడం సబబనిపించలేదు శంకరంకి. అందుకే ఆయన వెంట మళ్లీ లోపలికి నడిచాడు. చేతిలోని పైళ్లకట్ట కిటికీలో పడేసి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చున్నారాయన శంకరంతో కబుర్లు చెబుతూ. ముందు గదిలో కూర్చుని చదువుకుంటోంది సుజన. రాత్రి భవానీ గదిలో నిద్రపోతోంది. వరలక్ష్మి ముందు గది గుమ్మంలో కూర్చుంది. నీలకంఠం గారు వరండా చివరగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నారు. సుభద్రమ్మ కొడుకు ఏం చదువుతున్నాడు అడిగింది భర్తని వరలక్ష్మి హఠాత్తుగా. నీలకంఠం గారు నోట్లో చుట్ట తీసి చేత్తో పట్టుకుని ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా అన్నారు. తల్లి తండ్రి మాట విని సుజన కాస్తంత చదువు జోరు తగ్గించింది. అబ్బాయి బాగున్నాడు అంది ఏదో ఆలోచిస్తున్నట్లుగా వరలక్ష్మి. ఎందుకు బాగుండడు? ధనవంతుల బిడ్డ. ఆ అబ్బాయికి మన సుజనను చేసుకుంటారేమో అడిగితే? ఎందుకో శంకరాన్ని చూసినప్పటి నుండి ఆ పిచ్చి కోరిక ఆమె గుండెల్లో గూడు కట్టుకుంది. వరలక్ష్మి మాటలు వింటూనే అటు నీలకంఠం గారు ఇటు సుజన కూడా ఉలిక్కి పడ్డారు. నీకేమైనా మతిపోయిందేంటి అన్నారు ఆయన మందలిస్తున్న ధోరణిలో. అంత మాత్రానికే కోపం వచ్చేసింది వరలక్ష్మికి. తన మాటెప్పుడు భర్త కాదనకూడదని, తను అవునన్నదే ఆయన కూడా అవును అనాలని ఆవిడ ఉద్దేశం. అంత మతిపోయిన మాటలేమన్నాను అంది వరలక్ష్మి కొంచెం పెడుసుగా. లేకపోతే ఏంటి? వాళ్ళెక్కడ మనమెక్కడ? అదలా ఉంచు. ముందు పెద్దది భవాని ఉంది కదా అన్నారాయన. ఉంది, కాదన్నానా? ఏదో తగిన సంబంధం చూసి చెయ్యొచ్చు. కాకపోతే భవానీ కన్నా సుజన అందంగా ఉంటుంది. అతని కీడు జోడు బాగా సరిపోతుంది. నీలకంఠం గారు మాట్లాడలేదు. నిజమే, భవానీ నలుపైన అదో అందం. సుజన నిజంగానే మంచి అందగత్తే. ఎవరూ కాదనలేరు. సుజన అందం ప్రవర్తన శిఖరాగ్రాల నుంచి జలజలా దూకే జలపాతమైతే, భవానీ అందం ప్రవర్తన 2 కొండల మధ్య ఒడ్డుల్ని ఊరుసుకుని నిండుగా ప్రవహించే నదీ ప్రవాహం లాంటిది. సుజన ఎంత అందగత్తైనా, ఎంత గొప్పదైనా పెద్ద పిల్లకు వివాహం చేయకుండా దానికి చేయలేం కదా. పైగా శంకరం బాగా డబ్బున్నవాడు. అటు తాతగారాస్తికి, ఇటు తండ్రి సంపాదించి పెట్టుపోయిన ఆస్తికి ఏకైక వారసుడు. శంకరం సుభద్రమ్మ మంచివాళ్లే కావచ్చు.
కానీ వాళ్ళకి అచ్చట్లు ముచ్చట్లు కోరికలు ఉంటాయి కదా. వాళ్ళకి కట్న కానుకలపై ఎంత ఆశుందో సామాన్యమైందిగా మట్టుకుండదు. అడిగి కాదనిపించుకోవడం కంటే అడగకుండా ఉంటేనే మర్యాద నిలుస్తుంది. కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జి ఉండాలంటారు. ఆంధ్రాని ఎత్తులకు పోయి అనవసరంగా ఎందుకు బాధపడాలి అనుకున్నారాయన. భర్త మాట్లాడకపోవడం చూసి చిరాకు పడిపోయింది వరలక్ష్మి. మీకసలు ఏం పట్టవు. ఇటువంటి అవకాశాలు ఎవరైనా జారవిడుచుకుంటారా? ఇంటి సంగతులే పట్టవు మీకు సాధింపుగా అంది. ఈసారి ఆయన మాట్లాడలేదు. ఇటువంటి సమయాల్లో ఆయన మాట్లాడరు కూడా. అలా అలవాటు చేసుకున్నారు. వరలక్ష్మితో ఎక్కువగా మాట్లాడాలన్న భయమే ఆయనకు. మామూలుగా మాట్లాడుతూనే ఏదో రకంగా కారణం లేకుండానే తగాదాలోకి దించేస్తుంది. అందుకే ఆయనకు భయం. పూర్వం శాంత ఆయన దగ్గర అలా భయపడేది. పేరుకు తగిన మనిషి శాంత. భర్త మాటకెప్పుడు ఎదురు చెప్పలేదామె. బ్రతికినన్నాళ్ళు భర్తను సుఖపెట్టి తను సుఖపడింది శాంత. మొదట మగపిల్లవాడు ప్రసాద్, తర్వాత భవానీ కలిగారు. భవానికి సంవత్సరం జరుగుతుండగా 2 రోజులు జ్వరం కాసి హఠాత్తుగా చనిపోయింది శాంత. ప్రాణప్రదంగా చూసుకునే భార్య పోవడంతో ఆయనకి జీవితం మీదే విరక్తి కలిగిందప్పుడు. కాని శాంత పిల్లల్ని అన్యాయం చేసినా తాను చేయకూడదు అనుకున్నారు. ఇంట్లో పిల్లల్ని చూడ్డానికైనా ఓ స్త్రీ అవసరం అనిపించింది. బంధువులు మిత్రుల మాటలతో వరలక్ష్మిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. వరలక్ష్మి ఆ ఇంటికి వచ్చినాటి నుండి ఇంటి మీద, భర్త మీద, పిల్లల మీద అధికారం చెలాయించసాగింది. నీలకంఠం గారు ఏమన్నా ఊరుకునేది కాదు. మొదట్లో ఆవిడన్నా మోజుగానే ఉండేదాయనకు. అందుకే మన వాళ్ళు అన్నారేమో, తొలి పెళ్ళాం తోటకూర, మలి పెళ్ళాం మల్లెపువ్వు అని. వరలక్ష్మి తల్లి లేని భవానీ, ప్రసాదలకి తల్లి మాట అలా ఉంచి కనీసం పినతల్లి కూడా కాలేకపోయింది. తన కాఠిన్యంతో చిన్నపిల్లలు అనైనా చూడకుండా వాళ్ళని నానా తిప్పలు పెట్టేది. అన్నం నీళ్లు లేకుండా చేసేది. ఏవో పుల్లింగాలు చెప్పి నీలకంఠం చేత కూడా తిట్లు దెబ్బలు తినిపించేది. వరలక్ష్మి పెట్టే బాధలు పడలేక ఓ రోజు ప్రసాద్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో నీలకంఠం చాలా గాబరా పడిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఎక్కడికో వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది. అందుకు కారణమైన వరలక్ష్మి మీద అమితమైన కోపం, అసహ్యం కలిగాయి. ప్రసాద్ కోసం అన్ని చోట్ల వెతికించారు. పత్రికలో ఫోటో వేయించారు. రేడియోలో ప్రకటనిప్పించారు. అయినా ప్రసాద్ ఇంటికి రానేలేదు. ప్రసాద్ వెళ్ళిపోవడంతో అందరూ తనే కారణమనడం చూసి ఆ కోపమంతా చిన్నపిల్ల భవానీ మీద చూపెట్టేది. నీలకంఠం అడ్డుపడితే ఆయన మాటను లక్ష్యపెట్టేది కాదు. పిల్లల మీద మనసులో ఎంత ప్రేమున్నా పైకి వ్యక్తపరచలేని అసక్తులయ్యారాయన. వరలక్ష్మి మీద మనసులో ఒక విధమైన ద్వేషం, అసహ్యం నిండగా ఆమె మెళ్ళో 3 ముళ్ళు వేసినందుకుగాను తప్పనిసరిగా గతిలేక గడపడం నేర్చుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రసాద్ మట్టుకు ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 3 ఏళ్లు గతించిపోయాయి. 3 ఏళ్లలో వరలక్ష్మికి సుజన పుట్టింది. ఆ తర్వాత ఒక మగపిల్లాడు పుట్టి చనిపోయాడు. మళ్ళీ పిల్లలు లేరామెకు. తన మాటకు భర్త ఏమీ సమాధానం ఇవ్వకపోవడంతో వరలక్ష్మి కోపంగా లేచిపోయింది అక్కడి నుంచి. తల్లిదండ్రుల సంభాషణ విన్న సుజనకు మరింక చదువుకోబుద్ధి పుట్టలేదు. లైటార్పి పడుకోబోతూ భవానీ దగ్గరికి వెళ్లి ఒంగుని ముఖంలో ముఖం పెట్టి చూసింది. మెలకువగా ఉందేమోనని. భవానీ నిశ్చింతగా నిద్రపోతోంది. తృప్తిగా నిట్టూర్చింది సుజన. అక్కయ్య అమ్మ మాటలు వినలేదు అని. నిజంగా వింటే ఎంత బాధపడుతుంది. అయినా అమ్మకు ఆలోచన ఎందుకొచ్చింది అనుకుంది మంచం మీద పడుకుంటూ. అక్కయ్య శంకరన్ల మధ్య ఏదో ఆకర్షణ ఉందని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని, చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయి అభిప్రాయం. శంకరం లాంటి వ్యక్తి తనకి బావైతే బాగుంటుందనే సంగతే తప్ప మరో ఆలోచనే రాదు సుజనకు. అమ్మ అనుకున్నంత మాత్రాన జరిగిపోతుందేమిటి? అక్కయ్యతో అనకూడదు, వింటే బాధపడుతుంది అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది సుజన. ఏమేం సుజన, ఇలారా? వీధి గేట్లో నుంచున్న సుజనని వాళ్ళ గేట్లోంచే పిలిచింది సుభద్ర. ఎందుకత్తయ్యా అంటూ వచ్చిన సుజనను, ఏమే అసలు నల్లపూసవైపోయావు అంది సుభద్ర. అయ్యో వస్తూనే ఉన్నాను కదా అంది సుజన. మీ అక్కయ్య కొంట్లో బాగుందా? ఆ, పత్యం తీసుకుంది, కులాసాగానే ఉంది అని. అత్తయ్య మరేమో మా అక్కకి పెళ్లి వరుస్తున్నారట అంది కనురెప్పలు రెపరెపలాడిస్తూ. ఉలిక్కి పడ్డట్టు చూసింది సుభద్ర. పెళ్లివారా? ఎప్పుడొస్తున్నారే అని అడిగింది ఆశ్చర్యంగా. ఎల్లుండొస్తారట. ఏ ఊరు నుంచి? అనకాపల్లి అని చెప్పి వస్తానత్తయ్య, చదువుకోవాలి అంటూ వెళ్ళిపోయింది సుజన. సుభద్ర లోపలికి వెళ్ళింది. నిజమే, భవానికి పెళ్ళిడొచ్చింది. ఎన్నాళ్ళని అట్టే పెట్టుకుంటారు ఇంట్లో అయినా. భవానికి శంకరం అంటే ఇష్టం, శంకరానికి భవానీ అంటే అభిమానం. వాళ్ళిద్దరూ ఈడు జోడు బాగుంటుంది. భవానికి శంకరంకి వివాహం చేస్తే బాగుంటుంది. ఆ తలంపు తనకే ఉంది. నిజానికి తమ అంతస్తుకి తగిన కట్న కానుకలు నీలకంఠం ఇవ్వలేడు. అయినప్పటికీ తనకున్నది వాడొక్కడే.
వాడికి ఇష్టమైన పిల్లని చేసుకుని ముచ్చటగా ఉంటే తనకు కావలసిందేముంది? భావాని అయినా మంచి గుణవంతురాలు, కాస్తంత నలుపైన మంచి ఆకర్షణ ఉంది. అయినా ఏదో పెళ్లి చూపులు జరిగినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందేమిటి అనుకుంది సుభద్ర. భావానికి పెళ్లి చూపులంటే సీతారాము ఇష్టం లేదు. కానీ ఆ విషయం తల్లిదండ్రులతో ఎలా చెబుతుంది? శంకరం వింటే ఏమనుకుంటారు? ఒక పక్క అతనితో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఇంకో పక్క పెళ్లి చూపులు కూర్చోవడం ఏమంత సబబుగా ఉంటుంది? ఎటూ తోచలేదు. ఆ రోజల్లా అన్యమనస్కంగానే గడిచిపోయింది. భవాని ఆ రోజంతా పరధ్యాసగా తిరగడం సుజన గమనిస్తూనే ఉంది. రాత్రి పడుకున్న భవాని పక్కలోకొచ్చి కూర్చుంది సుజన. అక్క, ఎందుకే ఈ రోజంతా ఏంటోగా ఉన్నావు అని అడిగింది నెమ్మదిగా. భవానీ, సుజన అక్క చెల్లెళ్లేగాక స్నేహితురాళ్లలా ఉంటారు. ఇద్దరి మధ్య సాధారణంగా రహస్యాలేమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇద్దరూ అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ పక్కపక్కలాడుతుంటారు. ఇద్దరూ ఒక్కోసారి సరదాగా కొట్టుకుంటుంటారు. ఇవేమీ వరలక్ష్మికి నచ్చవు. అసలు వాళ్ళిద్దరూ చనువుగా ఉండడం ఆమెకిష్టం ఉండదు. అందుకోసం తరచూ కేకలేస్తూనే ఉంటుంది ఏదో వంకన సుజనని, భవానీని. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా అంది భవాని పక్కకు తిరిగి పడుకుంటూ. అబద్ధం, నువ్వు ఏదోగా ఉన్నావు, నాకు తెలుసు. నీ ముఖం ఎలా ఉన్నానే నవ్వుతూ అంది భవాని సుజన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఏం లేదులే, నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదు కదూ? ఆశ్చర్య విపరీత నేత్రాలతో చూసింది భవాని సుజన వైపు. ఇష్టం లేకపోతే లేదని చెప్పేయక ఎందుకు భయపడతావు? భయం కాదు సుజయ్. మరేంటక్క? అయినా నేను ఒక విషయం అడుగుతాను చెప్పు. పెద్ద విషయాలు మాట్లాడుతున్నానని అనుకోకు. సుభద్రత్తయ్య వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కదూ? అవును అంది నీరసంగా. శంకరం గారంటే నీకు చాలా ఇష్టం కదూ? భవానీ ముఖంలోకి చూస్తూ అడిగింది సుజన. గదిలో చీకటిగా ఉండడం వలన ఒకళ్ళ ముఖాల్లోని భావాలు మరొకరికి తెలియడం లేదు. సుజన అడిగిన దానికి భవానీ జవాబు చెప్పలేకపోయింది. సుజన చేతిలో ఉన్న భవానీ చెయ్యి సన్నగా కంపించింది. నువ్వన్నా శంకరం గారికి చాలా అభిమానం కదక్క మళ్ళీ అంది సుజన. ఈసారి మాట్లాడలేదు భవానీ. సుజన భవానీ పక్కలో చోటు చేసుకుని పడుకుంటూ, అక్క, శంకరం గారు నిన్ను చేసుకుంటే బాగుంటుందే, కానీ వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కదా అంది సుజన. ఆయన అత్తయ్య శంకరం మంచివాళ్ళు కదూ? భవానీ అంది కొంతసేపటికి. అవును, అయినా వాళ్ళొచ్చి చూసి వెళ్ళగానే అయిపోయిందేంటి? కాని వాళ్ళ పని చెబుతాను అంది సుజన. ఏం చేస్తావేమిటి? నవ్వుతూ అడిగింది భవానీ. చూస్తావుగా ఏం చేస్తానో అంది సుజన. పిచ్చిదానివి, ఏమీ అనుకో, అల్లరి చేయకు, పాపం నాన్న నొచ్చుకుంటారు. చెల్లెలి నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి జరిగి పడుకుంటూ అంది భవానీ. పెళ్లి కొడుకు, అతని మేనమామ, మధ్యవర్తి వచ్చారు ఆ రోజు భవానీని చూసుకోవడానికని. పెళ్లి కొడుకు చిన్న సైజు భీముళ్లా ఉన్నాడు. మెడ లేకుండా భుజాల మీదనే తలకాయ ఉన్నట్లుగా ఉన్న అతన్ని చూసి చాటుగా వచ్చి పగలబడి నవ్వింది సుజన. భవానీ మందలించింది తప్పు కదా అంటూ. వరలక్ష్మి భవానీని కట్టుకోమని తన పెళ్లినాటి పట్టుచీరిచ్చింది. వద్దంటే అరుస్తుందేమోనని అదే కట్టుకుంది. కాఫీ పలహారాలు దట్టంగా సేవించి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి తగిన శక్తిని చేకూర్చుకున్నారు పెళ్లివారు. భవానీ వచ్చి చాప మీద కూర్చుంది. పక్కనే సుజన్ కూడా వచ్చి కూర్చుంది. భవానీ అసలు కన్నెత్తి కూడా అతని కేసి చూడలేదు. అతను మాత్రం మార్చి మార్చి సుజనను భవానీని చూస్తున్నాడు. ఏం చదువుకున్నావమ్మా? పెళ్లికొడుకు మేనమామ అడిగాడు. నీలకంఠం గారు చెప్పారు. ఉద్యోగం చేస్తుందా? మళ్ళీ ఆయన అడిగారు. ఇంతవరకు అవసరం కలగలేదనుకోండి. ఇక ముందు అవసరమైతే చేస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లల ఉద్యోగం ఇంకా వింతేముందండి? నీలకంఠం చెప్పారు. ఆహా, ఆ అబ్బాయికి ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటున్నాడనుకోండి, అందుకోసం నాన్ చేశాడాయన. నీ పేరేంటమ్మా? భవానీని అడిగాడు. భవానీ తలెత్తలేదు గాని మెల్లగా చెప్పింది పేరు. పాటలేమన్నా పాడగలవమ్మా? మా చేత సంగీత కచేరీలు చేయిద్దామనే ఉద్దేశం మా నాన్నగారికి లేదండి, అందుకని సంగీతం నేర్పించలేదు. ఎలా అన్నదో ధైర్యం చేసి అనేసింది సుజన. ముసలాయన కోపంగా చూశాడు సుజన వైపు. పెళ్లికొడుకు భయంగా చూశాడు. నీలకంఠం కంగారుగా చూశాడు. చాటును నుంచున్న వరలక్ష్మి సుజనను తిట్టుకుంది. పక్కన కూర్చున్న భవానీ గుండె గోగోగులాడింది. నీతో మాకేంటి లెక్క అన్నట్లు చూసి తిరిగి ఆయన భవానీ, అమ్మా, తెలుగు బాగా చదవగలవు అని అడిగాడు. సుజన చురుగ్గా చూసింది ఆ ముసలాయన వైపు. తెలుగు చదవడమే రాకుంటే స్కూల్ ఫైనల్ ఎలా పాస్ అవుతారండి అంది సౌమ్యంగా నవ్వుతూనే. సుజన సమాధానానికి భవానీ సంతోషించింది. పెళ్లికొడుకు మట్టుకు నోరావులించి చూస్తున్నాడు సుజన కేసి. ముసలాయనకు మాత్రం భలే కోపం వచ్చింది. అది గ్రహించిన నీలకంఠం గారు, అమ్మా సుజన, నువ్వు అక్కయ్య లోపలికి వెళ్ళండి అన్నారు. తండ్రి చెప్పిందే తడవుగా ఇద్దరూ లేచి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళాక ఏమీ అనుకోకండి, చిన్నపిల్ల ఏదో అంటుంది అని సమర్థించారు నీలకంఠం గారు.
సరేలేండి సరేలేండి అని అన్నాడే గాని ఆ ముసలాయన కళ్ళల్లో కోప జీరలు పూర్తిగా తగ్గనే లేదు. ఉత్త రౌడీ పిల్ల అని సుజన గురించి మనసులో నిర్ధారణ చేసుకున్నాడాయన. వాళ్ళు లేచి వెళ్ళిపోతూ ఏ సంగతి ఉత్తరం రాస్తామన్నారు. మరి ఏంటే ఆ ముసలాయనకంత ఘాటుగా సమాధానాలిచ్చావు అంది భవానీ గదిలోకి వెళ్ళాక. ఇంకా ఏడుపిద్దును అమ్మా నాన్న ఉన్నారని ఊరుకున్నాను గాని పాపం ఆ పెళ్ళికొడుకు గారి ముఖార విందం ఆ ముసలాయన ముఖం ఎంతలా మాడిపోయి అనుకున్నావు. పగలబడి నవ్వింది సుజన. భవానీకి నవ్వాగలేదు. ఇద్దరూ పడి పడి నవ్వుకుంటుంటే నీలకంఠం గారొచ్చారా గదిలోకి. ఇద్దరూ ఒక్కసారిగా నవ్వు ఆపేశారు. చూడమ్మా సుజన, పెద్దవాళ్లతో అలా మాట్లాడడం తప్పు కదమ్మా అన్నారాయన సుజనతో. మరేం నాన్న, సంగీతం వచ్చా డాన్స్ వచ్చా అని అడుగుతున్నారు అంది నొసలు చిట్లించి చూస్తూ. అదొక ఆచారమమ్మా, ఏనాటి నుంచో వస్తున్నవి, కాదనలేం కదా. ఎందుకనలేం, వాళ్ళు మనల్ని అడిగినట్లుగానే మనం వాళ్ళని ఎందుకు అడగకూడదు నాన్న. అలా అంటే ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోరు నాన్న? ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన దాన్ని పట్టుకుని తెలుగు మాట్లాడడం వచ్చా, రాయగలవా అని అడిగితే ఏంటి అర్థం? భయం లేకుండా అడిగింది సుజన. తప్పే ఉందమ్మా. వివాహం చేసుకోబోయే వాళ్ళు అన్నింటినీ తెలుసుకోకుండా ఎలా చేసుకుంటారమ్మా అని అడిగారు. మరింకేం నాన్న, ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చేసుకుంటున్నట్లుగానే ఆ అబ్బాయిని ఆ అమ్మాయి చేసుకుంటుంది కదా. ఆ అమ్మాయిని ఆ అబ్బాయి అడిగినట్లుగానే ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఎందుకు ప్రశ్నించరాదు అని ప్రశ్నించింది సుజన. నీలకంఠం సుజనని నిశితంగా చూశారు. సుజన చిన్నప్పటి నుంచి అంతే, భయం లేకుండా ఇలా ప్రశ్నిస్తుంది. అయితే ఆ ప్రశ్నలో తరచి చూస్తే నిజం ఎంతో ఉంటుంది. కానీ నీలకంఠం గారిలో పెద్దతనం సుజన చిన్నతనం ముందు ఓడిపోవడానికి ఇష్టపడదు. రక్తంలో జీర్ణించుకుపోయిన ఆచారాల్ని కాదనలేరు, వాటిని విడమర్చి చెప్పలేరు. అందుకే నీకు చెప్పిన అర్థం కాదమ్మా. ఈ సంఘం అంతెత్తుకింకా ఎదగలేదు తల్లి. మనం మారితేనే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మారాలి అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆడపిల్ల కాస్తంత స్వేచ్ఛగా వ్యక్తిగతంగా బ్రతకడం మన వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆడపిల్లను కన్నా తల్లిదండ్రుల్లో మార్పొస్తేనే గాని ఆడపిల్ల జీవితం బాగుపడదు. సుజన తనలో తను అనుకున్నట్లుగా అంది. భవానీ మౌనంగా ఉండిపోయింది.